ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో అంటే థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఎంత బరువుంటారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో, నార్మల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ చాలా వెయిట్ ఉంటారు. మనం అనుకునే విధంగా గాదు. ఏదో 80 కిలోలు, 90 కిలోలు అలా ఉండరు. చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంటారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఎంత బరువుంటారో అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో, వీడియోని లైక్ చేయడం మర్చిపోకుర్రి. సో, ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కొంచెం లైక్ చేయండి. సో, ఇంకా స్పెషల్ వీడియోస్ వస్తాయి మన ఛానల్‌లో. సో, ఫస్ట్‌గా రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో, రోమన్ రెయిన్స్ 120 కిలోల బరువుంటాడన్నమాట రోమన్ రెయిన్స్. సో, రోమన్ రెయిన్స్ బరువొచ్చేసి 120 కేజీస్. సో, అంటే ఎవరైనా కొత్తగా ఇనేటోళ్ళకి కొంచెం షాకింగ్‌గా అనిపిస్తది. 120 కిలోలు ఉంటాడు ఆ రోమన్ రెయిన్స్. చూడ్డానికంత దొడ్డుగా ఏం అనిపించడు గదా! నార్మల్‌గానే బక్కగానే కొంచెం హైట్‌గా అనిపిస్తాడు గదా! 120 కిలోలు ఉంటాడా అని అనుకోవచ్చు. యెస్, మన రోమన్ రెయిన్స్ 120 కేజీస్ ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. సో, కొంచెం అటు ఇటుగా గావచ్చు. ఒక కేజీ అటు ఇటు గావచ్చు గానీ, ఖచ్చితంగా రోమన్ రెయిన్స్ 120 కిలోల బరువు ఉంటాడు. ఇందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్. సో, కోడీ రోడ్స్ చూడ్డానికి కొంచెం బక్కగా అనిపిస్తాడు. సో, రోమన్ రెయిన్స్ లాగా గాకుండా కొంచెం బక్కగా కనిపిస్తాడన్నమాట కోడీ రోడ్స్. కోడీ రోడ్స్ వెయిట్ వచ్చేసి 101 కేజీ. సో, 100 కిలోలు ఉంటాడు దాదాపుగా. ఒక కేజీ అటు ఇటు అని చెప్పినారు కదా! 100 కేజీ బరువు ఉంటాడన్నమాట కోడీ రోడ్స్. అండ్ నెక్స్ట్‌గా సెత్ రాలిన్స్. సో, సెత్ రాలిన్స్ బరువు వచ్చేసి సేమ్ కోడీ రోడ్స్ అంతనే 102, 100 కేజీ ఉంటాడన్నమాట. సో, సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ బాడీ కటౌట్లు కొంచెం ఇద్దరివి సేమ్‌గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్. సో, రేండీ ఆర్టన్ బరువు వచ్చేసి 125 కేజీస్. సో, రోమన్ రెయిన్స్ కంటే ఎక్కువ బరువు ఉంటాడు మన రేండీ ఆర్టన్. సో, చూడ్డానికి రోమన్ రెయిన్స్ అండ్ రేండీ ఆర్టన్ కొంచెం ఒకేలా అనిపిస్తారు. కాకపోతే రేండీ ఆర్టన్ ఇప్పుడు ఏందంటే కొంచెం దొడ్డుగా అయిపోయిండు. బాడీ షేప్ అనేది కొంచెం వెయిట్ అనేది పెరిగిందన్నమాట. సో, అందుకనే రేండీ ఆర్టన్ 125 కేజీస్ వచ్చేసిండు. అండ్ ఇంతకుముందు కొంచెం బక్కగా ఉండే రేండీ ఆర్టన్. కొంచెం బక్కగా ఉండే. కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగిండన్నమాట. 125 కేజీస్ బరువు పెరిగిండు మన రేండీ ఆర్టన్. సో, చాలా అంటే చాలా సాలిడ్‌గా ఉంటాడు. అండ్ మీరు చూడండి రేండీ ఆర్టన్ బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ చాలా చేంజెస్ వచ్చింది రేండీ ఆర్టన్ బాడీలో. సో, చాలా అంటే చాలా కొంచెం హెవీగా కనిపిస్తున్నాడు రేండీ ఆర్టన్. అండ్ సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేసినప్పుడు మామూలుగా లేకుండే రేండీ ఆర్టన్ బాడీ. అరే! ఇట్లా కాదురా రిటర్న్ చేయాల్సింది. ఒక సర్జరీ తర్వాత ఈ టైప్‌లో ఇంత మంచి బాడీతో రిటర్న్ చేస్తే ఆ కిక్కే వేరు. ఆ కిక్ రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ అందరికి ఇచ్చేసిండు. బట్ అది ఎంతో సేపు లేదన్నమాట. సో, దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతూనే వస్తూ ఉన్నాడు. సో, ఇప్పుడు మొమెంటమ్ వచ్చింది హీల్ టర్న్‌తో. సో, చూడాలి మరి ఆ మొమెంటమ్‌ని కంటిన్యూ చేపిస్తాడా? ఇక్కడితో సమాధి చేస్తాడా రస్సెల్ మేనియాతో అనేది. అండ్ నెక్స్ట్ సీఎం పంక్. సో, సీఎం పంక్ వెయిట్ వచ్చేసి 99 కిలోలు. సేమ్ యాజ్ యూజువల్ కోడీ రోడ్స్ అంతానే ఉంటదనుకోండి. సో, సీఎం పంక్ కొంచెం బక్కగా ఉంటాడు. రేండీ ఆర్టన్, రోమన్ రెయిన్స్‌తో పోలిస్తే సీఎం పంక్ కొంచెం బక్కగా ఉంటాడు. అండ్ హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటదనుకోండి సీఎం పంక్‌ది. సో, సీఎం పంక్ వెయిట్ వచ్చేసి 99 కిలోలు. అండ్ నెక్స్ట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో, బ్రాక్ లెస్నర్ నార్మల్‌గా కొంచెం హైట్ ఉంటాడు. అండ్ పర్సనాలిటీ కూడా చాలా గట్టిగా ఉంటది. దొడ్డుగా కూడా ఉంటాడు బ్రాక్ లెస్నర్. సో, బ్రాక్ లెస్నర్ వెయిట్ వచ్చేసి 130 కిలోలు. సో, 130 కేజీస్ ఉంటాడన్నమాట మన బ్రాక్ లెస్నర్. సో, బ్రాక్ లెస్నర్‌కి కటౌట్‌కి అది తక్కువే అని చెప్పాలి. సో, ఆ లెవెల్‌లో ఉంటాడు బ్రాక్ లెస్నర్. ఏ సూపర్ స్టార్‌నైనా ఈజీగా లిఫ్ట్ చేసేస్తాడు, ఎత్తి పడేస్తాడు. సో, 130 కేజీస్ ఉంటాడు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ నెక్స్ట్ ఓబా ఫేమి. సో, ఓబా ఫేమి 141 కేజీస్ ఉంటాడన్నమాట. సో, ఓబా ఫేమి బాడీ చూసినారు కదా! సో, చాలా అంటే చాలా గట్టిగా ఉంటాడు. అండ్ చాలా అంటే చాలా మందంగా కూడా ఉంటాడు మన ఓబా ఫేమి. సో, ఓబా ఫేమి 141 కేజీస్ బరువు ఉంటాడన్నమాట. సో, ఇప్పుడు చూసిన దానిలో ఈ లిస్ట్‌లో మన ఓబా ఫెమి హైయెస్ట్ ఉన్నాడు 141 కేజీస్‌తో. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఉన్నాడు. సో, ఇప్పుడు మనకి ప్రెజెంట్ యాక్టివ్‌లో ఉన్న సూపర్ స్టార్స్ ఈళ్ళు రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తున్న సూపర్ స్టార్స్. సో, అందుకనే వీళ్ళ గురించి చెప్పినాను. సో, ఓవరాల్‌గా మన మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అందరిలో ఎవరెక్కువ వెయిట్ ఉంటారో తెలుసా? సో, ఆ మనిషి ఆ సూపర్ స్టార్ 340 కేజీల బరువుంటాడు. ఆ సూపర్ స్టార్ ఎవ్వరు అంటే హ్యాపీ హంఫరీ అట.
ఆ సూపర్ స్టార్స్, ఆ లెజెండ్స్ మనం చూడలేదు. సో, అతను 340 కేజీల బరువుంటాడంట. సో, మీరనుకోవచ్చు 'యోకోజునా' గూడా చాలా బరువుంటాడు గదా! సో, 'యోకోజునా' టాప్‌లో లేడు. సో, 'యోకోజునా' బరువొచ్చేసి 272 కేజీస్. అండ్ ఇక్కడ 'హ్యాపీ'దొచ్చేసి 340 కేజీలు. సో, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది గదా! సో, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. 'యోకోజునా' గూడా చాలా బరువుంటాడు. చాలా వెయిట్ ఉంటాడు. సో, తను 272 కేజీస్ మాత్రమే 'యోకోజునా'ది. 'హ్యాపీ'దేమో 340కి చేరింది. అండ్ ఇంకొకటి లీస్ట్‌లో ఎవరుంటారు మరి? అంటే ఇప్పుడు హైయెస్ట్‌లో 340 కేజీస్‌తో 'హ్యాపీ' ఉన్నాడు గదా! సో, ఇప్పుడు లీస్ట్‌లో ఎవరుంటారు? అతి తక్కువ బరువు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌లో ఎవరు మరి? సో, ఆ లిస్ట్‌లో హార్నస్ వాగల్ ఉంటాడు. హార్నస్ వాగల్ 64 కేజీస్ ఉంటాడన్నమాట. అండ్ ఇంకా చాలా మందున్నారు. మార్క్ ఆండ్రోస్ 67 కేజీస్‌తో ఎన్ఎక్స్‌టీలో వర్క్ చేస్తాడు. సో, ఇప్పుడు ఈళ్ళందరూ యాక్టివ్ లేని సూపర్ స్టార్స్. అంటే ఇప్పుడు హార్నస్ వాగల్ ఏం రావట్లేదు గదా! అండ్ తనొక మినీ రెజ్లర్. సో, ఇప్పుడు యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్స్‌లో అతి తక్కువ వెయిట్ ఎవరుంటారంటే సో, మన అకిరా తోజావా. సో, అకిరా తోజావా వెయిట్ వచ్చేసి 71 కేజీస్. అండ్ నెక్స్ట్ రే ఫినిక్స్ 74 కేజీస్ ఉంటాడు. అండ్ డ్రాగన్ లీ ఏమో 75 కేజీస్ ఉంటాడు. అండ్ రే మిస్టీరియో 79 కేజీస్ ఉంటారన్నమాట బరువు. సో, ఇది తక్కువలో లీస్ట్‌లో ఈళ్ళున్నారు. అండ్ హైయెస్ట్‌లో చాలా పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. ఆళ్ళు మనకు తెలియదు. సో, 'బిగ్ షో' కూడా చాలా వెయిట్ ఉంటాడు. బట్ టాప్ 1లో లేడన్నమాట. టాప్ 1లో 'హ్యాపీ' ఉన్నాడు. సో, 340 కేజీస్‌తో. అండ్ రోమన్ రెయిన్స్ 120. ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్‌లో రోమన్ రెయిన్స్ 120, రేండీ ఆర్టన్ 125, ఒబాఫెమి 141, బ్రాక్ లెస్నర్ 130 కేజీస్‌తో ఉన్నారన్నమాట. సో, ఇవి మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ యొక్క బరువులు, వెయిట్. సో, మీకు మా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ వెయిట్ తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇంత వెయిట్ ఉంటారని చెప్తే మీరు నమ్ముతారా? ఇప్పుడు రోమన్ రెయిన్స్ 120 కేజీస్ ఉన్నాడని చెప్తే మీరు నమ్ముతారా? మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఇంకా అప్డేట్ వీడియో గూడా వస్తది. అప్డేట్ వీడియో డైలీ చేస్తాను. అండ్ అప్డేట్ వీడియోతో పాటుగా ఇలాంటి స్పెషల్ వీడియోస్ గూడా చేస్తాను. సో, ఇక మీ పైన ఉంటది. స్పెషల్ వీడియో చేయాలా? వద్దా? అనేది. సో, మీ పైన ఆధారపడి ఉంటది. మీరు మంచిగా లైక్ జేసి, ఆ వీడియోని షేర్ చేస్తే ఖచ్చితంగా రోజుకొక స్పెషల్ వీడియో వస్తది. దానికి వ్యూస్ వచ్చినా, రాకున్నా. మినిమమ్ మనకి డైలీ వచ్చే వ్యూస్ వచ్చినా సరే, నేను ఖచ్చితంగా స్పెషల్ వీడియో చేస్తాను డైలీ. సో, ఇక మీ పైన ఆధారపడి ఉంటది. స్పెషల్ వీడియో కావాలనుకుంటే మీరు కంపల్సరీగా లైక్ జేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.